అదే అధికారాన్ని సక్రమంగా వినియోగించి 10 మంది అభ్యున్నతి కొరకు వాడడం, అది పుణ్యహేతు. ఏది మంగళదేవత అవుతుంది అంటే మీకు భగవంతుడు ఏది అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దానిని మీరు మీ అభ్యున్నతి కొరకు తప్ప మీరు పాడైపోవడానికి వాడుకోకుండా మిమ్మల్ని నియంత్రించి మీ మనసును ఎప్పుడూ మంచి ఆలోచనల వైపుకి నడిపిస్తూ మీకున్న విభూతులన్నీ మీరు వృద్ధిలోకి రావడానికి పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టించగలిగిన బుద్ధి ప్రచోదనం చెయ్యగలిగిన దేవతాస్వరూపానికి మంగళదేవత అని పేరు. అటువంటి మంగళప్రదులు ఎవరు అంటే నిజానికి గురువు కన్నా మంగళప్రదుడు లోకంలో ఉండడు. మీరు శంకరాచార్యుల వారి వంక రోజు కాసేపు చూడడం, శంకర భగవత్పాదుల యొక్క పాదములను ధ్యానం చేయడం, శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటూ ఉండడం, ఆయన ఇచ్చిన స్తోత్రాల్ని పరిశీలించడం చేస్తున్నారనుకోండి, అది ఏమవుతుంది? ఆయన ఏం చెప్తున్నారో దాన్నే చెయ్యాలన్న అనురక్తి కలిగి అటువైపు వెళ్ళిన వాడికి శుభ పరంపరలు వస్తాయి తప్ప అశుభం వచ్చే అవకాశం ఎక్కడుంది అసలు?